పోలీసుల ముందే చట్టాన్ని అతనిక చేతిలోకి అతనిక తీసుకొని జనమందరూ కూడా అతనిక వాణ్ణి అక్కడికక్కడ అతనిక చంపేశారు. జస్ట్ డౌట్ వచ్చిందని చెప్పి మాత్రమే. చనిపోయిన బాడీని వాటర్లో వేస్తే గనక లంగ్స్లోకి అతనిక వాటర్ అనేది వెళ్తుంది. ఒకవేళ బ్రతుకున్న వ్యక్తిని వాటర్లో కానీ పాడేస్తే గనక ఆ వాటర్ మొత్తం కూడా ఇంకా లంగ్స్లో కానీ బాడీలో మొత్తం ప్రతి చోట ఇంకా వెళ్తుందంట. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు, ఈ యొక్క అమ్మాయి ప్రాణాలు ఉండగానే అతే కనుక వీళ్ళు అతే కనుక చెరువులో అతే కనుక పాడేశారు ఈ యొక్క చిన్న పిల్లని అతే కనుక. ఈ న్యూస్ విన్న తర్వాత మన చుట్టుపక్కల ఉన్న సొసైటీ పైన ఒక విధమైన భయం అనేది మనకు కలుగుతుంది. వెస్ట్ బెంగాల్లో 24 ప్రయాగాస్ అని చెప్పి ఒక డిస్టిక్లో బ్రాయపూర్ అని చెప్పి ఒక చిన్న విలేజ్లో ఒక 12 ఇయర్స్ ఉన్న ఒక మైనర్ స్కూల్ అమ్మాయి అతనిక మిస్ అయిపోయింది. కానీ నెక్స్ట్ డే కాతే గనక తన డెడ్ బాడీ అనేది ఒక చిన్న చెరువులో అతనిక తేలుతూ అతనిక డెడ్ బాడీ అతనిక కనిపించింది. కానీ అది ఏమైన స్థితిలో కనిపించిందో తెలుసా? తన డెడ్ బాడీ మొత్తం కూడా ఇంకా ఒక గోనె సంచులో ఇంకా కప్పేసారు గనక గోనె సంచులో తన డెడ్ బాడీ కుక్కేసారు ఇంకా చెరువులో పాడేశారు. కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఏం చెప్తుందో తెలుసా? ఈ అమ్మాయిని ఎవరో గ్యాంగ్ రేప్ ఇంకా చేసి ఈ యొక్క అమ్మాయిని చంపేసి ఈ యొక్క అమ్మాయిని అతను గోనె సంచులో మూట కట్టేసి ఇంకా చెరువులో పాడేశారు అని చెప్పి ఇంకా తన సొంత పేరెంట్స్ ఇంకా చెప్తున్నారు. పోలీసులు అనేది ఏ విధంగా కేసుని అతనిక చేంజ్ చేశారో తెలుసా? ఒక చిన్న సీసీటీవీ ఫుటేజ్తో మొత్తం కేసు మొత్తం కూడా ఇంకా రివర్స్ అయిపోయింది. ఆ సీసీటీవీలో ఉన్న ఫుటేజ్తో ఎవడైతే ఈడు అందుట్లో ఉన్నాడు అని చెప్పి డౌటాతో వచ్చిందో వాడినాతే గనక బయటికి లాక్కొచ్చి ఆ ఊరి జనమాతే గనక పోలీసుల ముందే చట్టాన్ని అతనిక చేతిలోకి అతనిక తీసుకొని జనమందరూ కూడా అతనిక వాణ్ణి అక్కడికక్కడ అతనిక చంపేశారు. జస్ట్ డౌట్ వచ్చిందని చెప్పి మాత్రమే. సో ఈరోజు యొక్క వీడియోలో మీకు అసలు ఏం జరిగింది, అసలు ఎందుకు ఈ విధంగా ఇంకా మన ఇండియాలో అనేది ఇంకా కేసెస్ అయితే ఇంకా పెరుగుతున్నాయి, అసలు పోలీసులు అనేది ఒక కేసు పైన ఏ విధంగా ట్రేస్ అయితే చేస్తున్నారు, ఈ కేసు పైన అప్డేట్స్ అయితే ఏంటి, వాళ్ళ పేరెంట్స్ అయితే ఏం చెప్తున్నారు, అసలు మొత్తం డీటెయిల్స్ అంతా కూడా మీకు అయితే ఇంకా ఒక సింపుల్ ఎనర్జీగా అయితే కనుక మీకు బాగా అయితే ఇంకా అర్థమయ్యే విధంగా అయితే మీకు మాట్లాడతా. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే ఇంకా ఎన్ని వరకు అయితే ఇంకా చూసేయండి. అసలు ఏం జరిగింది ఆ రోజు నైట్ అయితే కనుక బ్రాయపూర్ అని చెప్పి సురజాపూర్ అని చెప్పి ఒక చిన్న విలేజ్లో అయితే ఇంకా ఈ యొక్క అమ్మాయి అయితే ఇంకా తన పేరెంట్స్ అయితే ఇంకా ఉంటుంది. సో సాటర్డే ఈవినింగ్ 4:30 టైంకి అయితే ఇంకా తన ఫ్రెండ్ బర్త్డే కోసం అని చెప్పి గిఫ్ట్ కొనడానికి నేను బయటికి వెళ్తున్నాను అని చెప్పాత ఇంకా వాళ్ళ పేరెంట్స్కి చెప్పాత ఇంకా ఈ యొక్క అమ్మాయి అయితే ఇంకా బయటకు అయితే వచ్చింది. కానీ నైట్ 9 అయింది, 10 అయింది, కానీ ఈ యొక్క అమ్మాయి అయితే ఇంకా ఇంటికి తిరిగి రాలే. వీళ్ళ పేరెంట్స్ అందరూ కూడా ఇంకా ఒకటే భయపడుతున్నారు. ఏంటో తెలుసా? మా అమ్మాయి ఎందుకు ఇంకా తిరిగి రాలేదు, అసలు మా అమ్మాయికి ఏమైపోయింది అని చెప్పాత ఇంకా వీళ్ళందరూ కూడా ఇంకా ఈ యొక్క అమ్మాయి కోసం అయితే ఇంకా వెతకలేని ప్లేస్ అంటూ ఏది లేదా విలేజ్లో అయితే ఇంకా ప్రతి ఒక్కరు అయితే ఇంకా నెతికేరి ఈ యొక్క అమ్మాయి కోసం అయితే ఇంకా ఎక్కడ కనిపిస్తలేదని చెప్పి ఈ యొక్క కజిన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ఇంటికి వెళ్ళిందేమో, లేకపోతే ఈ కజిన్స్ చెప్తే ఏదైనా ట్రేస్ అయితే చేస్తారో ఒక అమ్మాయి నేను చెప్పాను ఇంకా అసలు ఏ చుట్టుపక్కల ఎంత కూడా తిరిగినా సరే ఈ యొక్క అమ్మాయి అయితే ఇంకా ఎవరికైతే ఇంకా కనపడలేదు. సో సుజాపూర్ అని చెప్పి ఒక విలేజ్లో ఒక పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ అయితే ఇంకా ఫిల్ చేశారు, మిస్సింగ్ కేసు అని చెప్పి ఇంకా. కానీ రాత్రి 8 PM ఈ యొక్క టైంలో అయితే ఇంకా లోకల్ ఏరియాస్లో అయితే ఇంకొక సీసీటీవీ ఫుటేజ్లో అయితే ఇంకా ఒక విషయమైన ఒక చిన్న క్లూ అయితే ఇంకా కనిపించింది. అది ఏంటో తెలుసా? ఈ యొక్క అమ్మాయి ఎప్పుడైతే ఇంకా బయటికి వెళ్తుందని చెప్పి బయటికి అయితే వచ్చిందో ఈ అమ్మాయి వెనకాల అయితే ఇంకా 4 వ్యక్తులు అంటే అన్నోన్ పర్సన్స్ అయితే ఇంకా ఈ అమ్మాయి వెనకాల తిరుగుతున్నారు అని చెప్పి అయితే ఇంకా చూశారు. కానీ ఇంకా ముందుకు వెళ్తే కనుక అక్కడ ఎవరి యొక్క అమ్మాయిని అది ఇంకా లాక్కెళ్తున్నట్టు అది ఇంకా ఒక విజువల్ అయితే కనిపించింది. అందుట్లో మెయిన్ పర్సన్ అయితే ఇంకా రెడ్ క్యాప్ పెట్టుకున్న ఒక వ్యక్తి అయితే కనుక ఈ యొక్క వ్యక్తి అయితే ఇంకా ఇక్కడే ఉంటాడు అని చెప్పి అది ఇంకా తెలుసుకున్నారు. సీసీటీవీ ఫోటోస్ చూసిన ప్రతి ఒక్కరు అయితే కనుక ఎవడది ఒక బ్లూ క్యాప్ పెట్టుకున్న వ్యక్తిని ట్రేస్ చేసి అయితే ఇంకా సాటర్డే 4 AM కల్లా వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే ఇంకా చేరుకున్నారు. ఈ యొక్క జనం అయితే ఇంకా ఇంటి దగ్గర చేరవగానే ఎవడది ఒక బ్లూ క్యాప్ పెట్టుకుని ఒక వ్యక్తి అయితే ఇంకా ఏమన్నా యాక్టింగ్ చేశాడు తెలుసా? అసలు నువ్వే కదా ఒక అమ్మాయిని చంపిందంటే ఇంకా నేను కాదు, నువ్వే కదా ఒక కేసులో ఇన్వాల్వ్ అయ్యో, నువ్వు కూడా ఒక నలుగురులో నువ్వు కూడా ఒకడే కదా, నువ్వే కదా ఒక అమ్మాయిని అయితే ఇంకా చంపేశావు, నువ్వే కదా ఒక అమ్మాయిని తీసుకువెళ్ళిపోయావు అని చెప్పి ఇంకా జనం అందరూ కూడా ఈ యొక్క వ్యక్తిని ప్రెషర్ చేస్తుంటే అసలు ఈ యొక్క నిజం కూడా ఇంకా బయటకెట్టలే. కానీ అందుట్లో ఉన్న కొంతమంది అయితే ఇంకా ఈ యొక్క వ్యక్తిని కొట్టడానికి ట్రై చేస్తుంటే ఈ యొక్క వ్యక్తి అయితే ఇంకా నిజమత ఒప్పుకున్నాడు. నిజం ఒప్పుకున్న తర్వాత నేనే చంపాను అని చెప్పనులే. ఈ అమ్మాయి డెడ్ బాడీ అనేది ఎక్కడుందో అయితే ఇంకా చెప్పాడు. ఈ
ఈ యొక్క అమ్మాయి డెడ్ బాడీ ఎక్కడుందో చెప్పిన తర్వాత సండే మార్నింగ్ 9 AM కల్లా మార్నింగ్ అయితే ఇంకా ఏదైతే ఇంకా లొకేషన్ అయితే ఉన్నది, ఈ యొక్క అమ్మాయిని దాచిపెట్టిన లొకేషన్ అయితే ఇంకా ఆ లొకేషన్ దగ్గరగా తీసుకొచ్చారు. సుజాపూర్ అని చెప్పి ఒక విలేజ్లో అయితే ఇంకా ఒక చిన్న విలేజ్లో అయితే ఇంకా ఒక చిన్న చెరువు అయితే ఉంటుంది. ఈ చెరువులోనే ఈ యొక్క అమ్మాయి డెడ్ బాడీ అయితే ఇంకా మేము పాడేసాము అని చెప్పి ఈ యొక్క వ్యక్తి అయితే ఇంకా చెప్తున్నాడు. ఎక్కడ దాచావు చెప్పు అని చెప్పి జనాలు అడిగితే ఈ యొక్క బ్లూ క్యాప్ పర్సన్ CCTV ఫుటేజ్లో కనిపించిన ఒక వ్యక్తి మేము ఈ యొక్క అమ్మాయిని అయితే గనక ఒక గోను సంచులతో ఇంకా కట్టేసి అయితే ఇంకా చెరువులో పాడేసాము, నెతకండి అని చెప్పి అయితే ఇంకా గోను సంచులతో ఇంకా మొత్తం చెరువు మొత్తం కూడా ఇంకా నెతికిన తర్వాత ఈ యొక్క అమ్మాయి డెడ్ బాడీ అనేది బయటికి అయితే ఇంకా కనిపించింది. ఏ విధంగా తెలుసా, చాలా దారుణమైన స్థితిలో అయితే ఇంకా కనిపించింది. ఈ యొక్క దారుణమైన స్థితిలో కనిపించిన తర్వాత ఈ యొక్క డెడ్ బాడీ బయటకు తీసుకొస్తే ఆ అమ్మాయి బాడీ మొత్తం కూడా ఇంకా వాటర్ అయితే ఇంకా వెళ్ళిపోయి బాడీ మొత్తం కూడా ఇంకా ఉబ్బిపోయింది. ఒక డేంజర్గా అయితే మారిపోయింది. తన ఒక సొంత కూతురి డెడ్ బాడీ అనేది ఆ విధంగా చూసిన తర్వాత వాళ్ళ పేరెంట్స్కి అనేది ఏ విధంగా ఉంటుందో చెప్పండి. ఆడు ఎవడో తెలియని వ్యక్తి తన సొంత కూతుర్ని ఆ విధంగా చంపడం ఏంటి అని చెప్పంటే ఎవడైతే ఒక వ్యక్తి అవుతున్నాడో పోలీసులు అయితే ఇంకా పక్కకు ఇంకా తీసుకువెళ్ళిపోయిన తర్వాత పోలీసులు ఏమన్నారో తెలుసా, సరే ఈ యొక్క వ్యక్తి చేశాడు, ఈ యొక్క వ్యక్తి చంపేశాడు అంటే కనుక మేము అతగా నమ్మం, మాకు అత ఇంకా క్లియర్ ఎవిడెన్స్ అయితే కావాలి అని చెప్పి పోలీసులు ఉంటే ఈ యొక్క పేరెంట్స్ ఏమన్నారో తెలుసా, సార్ ఒకవేళ వీడి చేయకపోయినా సరే ఈ యొక్క ఊర్లో అత ఇంకా చాలా మంది పెద్ద వాళ్ళు అయితే ఉన్నారు, ఈ యొక్క పెద్ద వాళ్ళు కూడా ఈ యొక్క కేసులో అయితే ఇంకా ఇన్వాల్వ్ అయి ఉంటారు, వాళ్ళు కూడా మా అమ్మాయిని అయితే ఇంకా చంపేసిన కూడా వాళ్ళు కూడా అయితే ఉంటారు అని చెప్పి మీరు తెలుసుకోండి అని చెప్పి వీళ్ళ పేరెంట్స్ అంటే ఈ పోలీసులు ఏమన్నారు తెలుసా, సార్ మీరు ఎన్ని చెప్పినా సరే ఈ యొక్క అమ్మాయి కావాలని చచ్చిపోయిందా లేకపోతే ఎవరైనా చంపేశారని తెలియాలంటే మనకు అయితే ఇంకా పోస్ట్ మార్టం రిపోర్ట్స్ వస్తేనే మనకు అయితే తెలుస్తుంది అని చెప్పి పోలీసులు అన్నారు. సరే అని చెప్పి వీళ్ళొక పేరెంట్స్ కూడా అయితే ఇంకా పోస్ట్ మార్టం రిపోర్ట్స్ వచ్చినంత వరకు అయితే ఇంకా ఆగారు. ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్స్లో ఏ విధంగా ఉందో తెలుసా, మీకు అయితే ఇంకా స్క్రీన్ పైన చూపిస్తా చూడండి. బ్రూటల్ అసాల్ట్. ఈ యొక్క చిన్న అమ్మాయి అయితే ఎవరైతే ఉన్నారో తన ప్రైవేట్ పార్ట్స్ దగ్గర అయితే ఇంకా చాలా అంటే చాలా డేంజరస్గా అయితే ఇంకా మార్క్స్ అయితే ఇంకా కనిపించాయంట. అంటే ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది ఈ యొక్క అమ్మాయిని ఎవరు అయితే ఇంకా గ్యాంగ్ రేప్ చేశారు అని చెప్పితే కనుక. సెకండ్, బైట్ మార్క్స్ ఆన్ బాడీ. అంటే ఈ యొక్క అమ్మాయి బాడీ పైన అంట ఎవడో కరుకున్నట్టు, ఎవడో లాగుతున్నట్టు, ఎవడో ఏదో చేసినట్టు అయితే ఇంక ఈ యొక్క అమ్మాయి బాడీ పైన అయితే ఇంకా ప్రతి ఒక్క మార్క్ అయితే కనుక ఎవరో ఈ యొక్క అమ్మాయిని రేప్ చేశారు అని చెప్పే విధంగా డీటెయిల్స్ అన్నీ కూడా కనిపించాయంట. మెయిన్ థింగ్, హెడ్ స్మాష్డ్. అంటే తలపైన కొట్టేసి అయితే కనుక చెరువులో పాడేశారు. అంటే ఏదైతే ఇంకా హెడ్ అయితే ఉంటుంది ఒక హెడ్ పైన చాలా దారుణంగా అయితే ఇంకా కొట్టారంట. కానీ దీనికంటే ఇంకో పెద్ద ఘోరమాత ఉంది. అదేంటో తెలుసా, ఎప్పుడైతే డాక్టర్స్ ఆటోస్పే చేస్తున్నప్పుడు తన బాడీలో మొత్తం పార్ట్స్ అన్నీ కూడా ఇంకా లంగ్స్ కానించి స్టమక్ ఏంటి మొత్తం అంతా కూడా ఇంకా వాటర్తో ఫిల్ అయిపోయిందంట. చనిపోయిన బాడీని వాటర్లో వేస్తే గనక లంగ్స్లోకి అయితే ఇంకా వాటర్ అనేది వెళ్దు. ఒకవేళ బ్రతుకున్న వ్యక్తిని వాటర్లో కానీ పాడేస్తే గనక ఆ వాటర్ మొత్తం కూడా ఇంకా లంగ్స్లో కానీ బాడీలో మొత్తం ప్రతి చోట అయితే ఇంకా వెళ్తుందంట. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఈ యొక్క అమ్మాయి ప్రాణాలు ఉండగానే అయితే కనుక వీళ్ళు అయితే ఇంకా చెరువులో అయితే కనుక పాడేసరి ఒక చిన్న పిల్లని అయితే ఇంకా ఒక చిన్న పిల్ల ఏ విధంగా బాధపడిందో ఒక్కసారి మీరు ఆలోచించండి. ఈ మృగాలు అనేది ఏ విధంగా అమ్మాయి టార్చర్ పెట్టిందో ఒకసారి మీరు ఆలోచించండి. తన హెడ్ మీద కొడితే మొత్తం బ్లీడింగ్ అయితే అయిపోయింది. తన ప్రాణాలు ఉండగానే ఈ యొక్క అమ్మాయిని అయితే ఇంకా చెరువులో అయితే ఇంకా పాడేశారు. ఒక అమ్మాయి అనేది ఏ విధంగా నరకం అనేది చూసిందో ఒకసారి ఆలోచించండి. ఎప్పుడైతే ఈ యొక్క న్యూస్ అనేది బయటికి అయితే వచ్చిందో మొత్తం అక్కడ ఊర్లో ఉన్న ప్రతి ఒక్క జనం, ప్రతి ఒక్కడున్న మనిషి అయితే కనుక ప్రొటెస్టులు చేయడం అయితే ఇంకా జరిగింది. ఏ విధంగా తెలిసి ఒక అమ్మాయి కోసం అయితే కనుక సిలద్ నామకన్నా అని చెప్పి ఒక ట్రైన్ రూట్ మొత్తం కూడా ఇంకా బ్లాక్ చేశారు. ఒక ఊరు జనం అయితే ఇంకా హైవేస్ మొత్తం కూడా ఇంకా బ్లాక్ అయితే చేశారు. అసలు ఏ ఒక్క వ్యక్తి కూడా ఈ యొక్క ఊర్లో రావడం కాదు ఇంకా వీల్లేదు. ఏ యొక్క వ్యక్తి అయినా సరే పోలీసులు అయినా సరే ఈ యొక్క ఊర్లోకి వస్తే ఇంకా పోలీసులు కూడా కొడతా కదా ఇంకా రెడీ అయితే అయిపోయారు. పోలీసులు కానీ ఈ యొక్క స్టేషన్కి వచ్చినా సరే, పోలీసులు ఈ యొక్క ఊర్లోకి వచ్చినా సరే పోలీసులు కూడా ఇంకా తరిమి కొడతాము అని చెప్పి ఇంకా ఈ విధంగా ఇంకా ప్రొటెస్ట్లు అనేది వాళ్ళు చేస్తున్నారు. ఆఖరికి పోలీసులు వ్యాన్లు కూడా వీళ్ళు మంటల్లో వేసి ఇంకా కాల్ చేశారు ఆ వ్యాన్స్ అయితే కనుక. సో ఇంకా ఇక్కడ అయితే ఇంకా జనం అందరూ కూడా ఇంకా చాలా పగతో చాలా కోపంతో ఇంకా రగిలిపోతున్నారు. ఎప్పుడైతే ఒక CCTV ఫుటేజ్లో ఈ యొక్క క్యాప్ పెట్టుకున్న వ్యక్తి అయితే కనిపించాడో ఒక వ్యక్తి అయితే ఇంకా లొకేషన్కి వచ్చి చెప్తున్నాడు కదా ఈ యొక్క అమ్మాయిని ఇక్కడ పాడేసి అని చెప్పి వెంటనే జనం అయితే కనుక జస్టిస్ అంతా కూడా అయితే ఇలా హ్యాండ్స్లో తీసుకొని అంటే చట్టం చేతులకు అయితే ఇంకా తీసుకొని ఎవడైతే ఒక వ్యక్తి అయితే ఇంకా జస్ట్ డౌట్ వచ్చింది అని చెప్పి ఒక వ్యక్తి పైన
ఈ యొక్క వ్యక్తి అయితే గనక వాళ్ళకి హెల్ప్ చేశాడని చెప్పి ఒక డౌట్ వచ్చినందుకే ఈ యొక్క వ్యక్తి ఎవడాతున్నాడో ఈ యొక్క అమ్మాయిని చెరువులో పాడేశాడని చెప్పి చూపించాడు కదా, ఆ వ్యక్తిని అయితే కనుక ఈ యొక్క ఊర్లో ఉన్న జనం అందరూ కూడా ఇంకా బయటికి లాక్కొచ్చి చట్టాన్ని చేతులకు అతిగా తీసుకొని అక్కడికక్కడే స్పాట్లో ఇంకా ఒక వ్యక్తిని అయితే ఇంకా చంపేశారు ఆ ఊర్లో ఉన్న జనం అయితే కనుక. కానీ పోలీసులు ఏమన్నారు తెలుసా, సార్ ఇక్కడ లా అండ్ ఆర్డర్స్ మొత్తం కూడా ఇంకా కొలాప్స్ అది అయిపోతున్నాయి, మా చేతులు అయితే ఇంకా ఇక్కడ ఏమీ లేదు, ఇక్కడ ఊర్లో జనమే ఎవడైతే ఇంకా అక్యూజ్డ్ అయితే మనం అనుకున్నామో, ఎవడైతే మనకు అయితే డౌట్ అది వచ్చిందో వాడిని అయితే ఇంకా ఊర్లో ఉన్న జనం అందరూ కూడా ఇంకా చంపేశారు అని చెప్పితే కనుక ఒక పెద్ద ఆఫీసర్కి అయితే ఇంకా ఈ యొక్క పోలీసులు అయితే ఇంకా ఇన్ఫార్మ్ అయితే ఇంకా చేశారు. ఆ పెద్ద ఆఫీసర్ ఏం చేశాడో తెలిసి వచ్చి ఇన్స్పెక్టర్ జనరల్ కనకర్ ప్రసాద్ బురాయ్. ఇతను అయితే గనక ఈ యొక్క ఇన్స్పెక్టర్ అయితే గనక స్పాట్కి రీచ్ అయ్యాడు. ఇక్కడ చుట్టుపక్కల ఉన్న జనం అందరినీ కూడా ఇంకా భయపెట్టించారు ఈ యొక్క ఇన్స్పెక్టర్ అయితే కనుక. సో ప్రెసెంట్ ఇప్పుడు అయితే ఇంకా పోలీసులు అయితే ఇంకా ఈ యొక్క కేసు పైన ఇన్వెస్టిగేట్ అనేది డీప్ గా ఇంకా కంటిన్యూస్ గా ఇంకా ట్రై చేస్తున్నారు. అందుట్లో వీళ్ళు అయితే ఇంకా ముగ్గురిని అయితే ఇంకా అరెస్ట్ చేశారు. అందుట్లో ఎవరినో తెలుసా, ఆనంద్ సర్దార్, దీపాకర్ సర్దార్, ప్రభాస్ మోందల్. ఈ యొక్క క్యారెక్టర్స్ అయితే కనుక పోలీసులు అయితే ఇంకా టార్గెట్ గా పెట్టుకున్నారు. వీళ్ళే ఒక కేసు పైన ఇంకా ఇన్వాల్వ్ అయ్యారు అని చెప్పి ఇంకా ఈ యొక్క ముగ్గురిని ముగ్గురు పైన ఇంకా పోలీసులు అయితే ఇంకా కస్టడీ అయితే తీసుకుని ఒక ముగ్గురిని అయితే ఇంకా పోలీసులు అయితే ఇంకా విచారిస్తున్నారు. ఇంకా సో ఈ యొక్క కేసు అయితే ఇంకా ఇన్వెస్టిగేట్ అవుతుంటే తెలిసిందే కదా మన దేశంలో పాలిటిక్స్ అనేది ఏ విధంగా ఉంటాయో సేమ్ యాస్టీజ్ అయితే ఇంకా ఇప్పుడు కూడా ఇంకా జరిగింది. అదేంటో తెలుసా, ఎప్పుడైతే ఒక ఇన్సిడెంట్ అయితే జరిగిందో వెస్ట్ బెంగాల్ పాలిటిక్స్ మొత్తం కూడా ఇంకా ఒక పొలిటికల్ వేవ్ అయితే ఇంకా క్రియేట్ అయింది. అదే విధంగా తెలుసా, ఎవరైతే ఇంకా సీఎం అయితే ఉంటారో ఈ యొక్క సీఎం గారు కూడా అయితే గనక ఫ్యామిలీ మెంబర్స్ కి ఇంకా కాల్ చేసి ఇంకా చెప్పారు. ఏ విధంగా తెలుసా, ఈ కేసులో ఎవడైతే ఇన్వాల్వ్ అయ్యాడో వాడిని ఎవరిని కూడా నేను వదిలిపెట్టను, ఆడు మా దేశమోడైనా సరే లేకపోతే పక్క దేశమైనా సరే, వాడు ఈ కులమైనా సరే, వాడు మా పార్టీ వాడైనా సరే, ఆఖడికి వాడు తప్పు చేశాడు కాబట్టి వాడు ఆ కేసులో ఇన్వాల్వ్ అయ్యాడంటే వాడిని నేను అక్కడికక్కడ ఇంకా చంపేస్తాను అని చెప్పి ఇంకా వెస్ట్ బెంగాల్ సీఎం గారు అయితే ఇంకా చెప్తున్నారు. దీనికి కౌంటర్గా ఇంకా లాస్ట్ టైం ఉన్న ఎక్స్ చీఫ్ మినిస్టర్ దీదీ అయితే ఉన్నారు కదా, మమతా బెనర్జీ అయితే ఇంకా ఆవిడ ఏమని ట్వీట్ చేసింది తెలుసా, సార్ ఎప్పుడైతే ఇంకా మీ పార్టీ అయితే వస్తుందో మీ యొక్క దేశానికి కాదు వెస్ట్ బెంగాల్ అందరి ఆడవుల కోసం అయితే ఇంకా మీ పార్టీ అయితే ఇంకా ప్రతి ఒక్కరికి ఇంకా రక్షణ అయితే కల్పిస్తున్నది కదా, ఇప్పుడు ఎందుకు మీ యొక్క పార్టీ అనేది ఆడవాళ్ళకి రక్షణ ఎందుకు కలిగిస్తలేదు అని చెప్పది ఇంకా మమతా బెనర్జీ అయితే ఇంకా ప్రెసెంట్ ఉన్న సీఎం అది ఇంకా క్వశ్చన్ అయితే ఇంకా చేస్తుంది. దీనికి మనోళ్ళు టార్గెట్గా ఏం చేశారు తెలుసా, ఈ కేసుకి నువ్వేదో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నావేమో అని చెప్పి ఇంకా చాలా మంది అయితే ఇంకా మాట్లాడుతున్నారు. కానీ ఇక్కడ పాలిటిక్స్ మొత్తం కూడా పక్కన పెడితే ఒక చిన్న పిల్ల, ఒక మైనర్ చిన్న పిల్ల, 12 సంవత్సరాలు ఉన్న ఒక చిన్న పిల్ల ఆ విధంగా చేశారంటే తనకు సొంత ఊర్లోనే ఆఖరికి తనకు సొంత ఊర్లోనే తనకి రక్షణ లేదంటే మన దేశం అనేది ఏ విధంగా ఉన్నదో చూడండి, మన సొసైటీ అనేది ఏ విధంగా మారుతుందో ఒకసారి ఆలోచించండి. ఒకవేళ వీడిది నమ్ముదామన్నా సరే వాడు ఏదో చేస్తాడే అని చెప్పి భయమాత మనకి ఇస్తుంది. ఇన్స్టెంట్ రివెంజ్ తీసుకోవడమే బెస్ట్ ఏమో అని చెప్పి నాకు అనిపిస్తుంది. అదే ఈ యొక్క వ్యక్తి డౌట్ వచ్చింది ఈడే చంపేశాడే ఒక అమ్మాయిని అని చెప్పి డౌట్ అయితే వచ్చి ఆ ఊర్లో జనం అనేది ఏ విధంగా ఆ తప్పు చేసినట్టు ఇంకా చంపారు కదా, మిగతా దేశాలైనా సరే మన ఇండియాలోనే ఆ ఊర్లో తప్పు చేస్తే కనుక ఒక వ్యక్తి ఆ ఊరు జనం అయితే గనక ఆ వ్యక్తిని చంపేస్తేనే కరెక్ట్ అంటారా, లేకపోతే ఇంకా ఏదైనా గవర్నమెంట్ అఫీషియల్స్ వచ్చి లేకపోతే వీడిని కోర్టు తీసుకువెళ్ళి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి వీడికి తిండి పెట్టడం బెస్ట్ అనిపిస్తుందా, వీడిని అక్కడికక్కడికి చంపడమే నాకు బెస్ట్ అని చెప్పైతే కనిపిస్తుంది. ఎందుకంటే ఆ ఊర్లో జనం వాడిని చంపేస్తే మిగతా రోజున ఆ ఊర్లో ఏ ఒక్కడు కూడా ఇంకా ఆ తప్పు చేయడానికి ఇంకా భయపడతారు. సి యొక్క వీడియో మీరు ఇక్కడి వరకు చూసారు కదా, సి యొక్క వీడియోలో నాకు ఒక క్వశ్చన్ అడుగుతాను, దానికి మీరు ఆన్సర్ చేస్తారా, గ్రౌండ్ లెవెల్లో ఉమెన్ సేఫ్టీకి ఏ విధంగా ఇంప్రూవ్ అవ్వాలి ఒక్కసారి మీరు కామెంట్ అయితే ఇంకా పెట్టండి. సో గైస్ ఇదన్నమాట టోటల్ వీడియో అయితే ఇంకా సి యొక్క కేసు పైన ఏదైనా సరే అప్డేట్స్ వచ్చినా సరే మీకు వెంటనే నేను అయితే ఇంకా నెక్స్ట్ వీడియో అయితే మీకు ఇన్ఫార్మ్ చేసి అయితే ఇంకా చాలా క్లారిటీగా అయితే మీకు అయితే ఇంకా చెప్తా. సో వీడియో మీరు ఇక్కడి వరకు చూస్తుంటే కనుక 100% అయితే ఇంకా వీడియోకి అయితే ఇంకా లైక్ అయితే చేయండి. ఎటువంటి వీడియోస్ అయితే కనుక చాలా మందికి అయితే ఇంకా యూట్యూబ్ అయితే ఇంకా పోస్ట్ చేస్తుంది, వాళ్ళు కూడా అయితే ఇంకా ఇటువంటి కేసెస్ ఇటువంటి సొసైటీ పైన ఉన్న ఇన్సిడెంట్స్ అయితే ఇంకా వాళ్ళు తెలుసుకుంటారు. కాబట్టి వీడియోకి అయితే ఇంకా 100% ఇంకా లైక్ చేయండి. ఎటువంటి వీడియోస్ అయితే ఇంకా మీరు ప్రతిరోజు మిస్ కాకుండా ఉండాలంటే ఇంకా ఛానల్ అయితే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. సో మళ్ళీ మీ ముందుకు అయితే మళ్ళీ కొత్త వీడియోతో మళ్ళీ ముందుకు వస్తా. అంతవరకు బాయ్ మచ్చా, జై హింద్.